వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం. ఫర్దర్గా స్టాక్స్ ఎప్పుడు కూడా 52 వీక్ లో తర్వాత కొద్దిగా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే లోయర్ లెవెల్స్ దగ్గరగా బై చేయాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. ఆ కేటగిరీలో ఉన్న స్టాక్స్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్ అండ్ ఇది ప్రస్తుతానికైతే 100 దగ్గరగా ఉంది. సో 52 వీక్ హై 138 అయితే 52 వీక్లో 95 దగ్గరగా ఉంది. సో 5000 బిలో మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. అండ్ రెస్టారెంట్ బ్రాండ్ ఏషియా వీళ్ళకి ఫ్రాంచైజెస్ అయితే ఉన్నాయి. సో కమ్ టు చార్ట్ చూడండి, వన్ ఇయర్ ఆల్మోస్ట్ సైడ్ వేస్ నుంచి మనకు ఒక లోయర్ లెవెల్స్ అయితే కనబడుతున్నాయి. సో నేను అనుకుంటున్నాను ప్రాబబుల్ బయింగ్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో. సో 1 ఇయర్ 3 ఇయర్ సో ఆల్మోస్ట్ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి ఇదే లోయర్ ప్రైస్ కాబట్టి సో పాసిబుల్ అప్సైడ్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్. సో కంపెనీ యొక్క సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద. సో కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయట్లేదు, బట్ ఒకవేళ కంపెనీ ప్రాఫిటబుల్గా టర్న్ అయితే మంచి ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నా కూడా సేల్స్ అయితే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఓన్లీ కన్సర్న్ ఈజ్ ప్రాఫిటబిలిటీ. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో ప్రాఫిట్స్ తగ్గితే కనుక ప్రాఫిట్స్ పెరిగితే కనుక డెఫినెట్గా ఈ స్టాక్లో మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ జొమాటో ఎలా ర్యాలీ ఇచ్చిందో సో సిమిలర్ బిజినెస్లో ఉంది కాబట్టి. అండ్ ఆల్రెడీ స్టాక్ 52 వీక్ లో దగ్గరగా ట్రేడ్ అవుతుంది కాబట్టి రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి చాలా ఫేవరబుల్గా ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రమోటర్కి 16% వాటా ఉంటే ఎఫ్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. 25% ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తే 23% ఆల్మోస్ట్ డిఐఎస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటా కలిగి ఉన్నారు. సో డెఫినెట్గా రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా ఇక్కడ నుంచి అయితే ఒక బెస్ట్ బై. అండ్ ఇంకోటి జీ ఎంటర్టైన్మెంట్. సో జీ ఎంటర్టైన్మెంట్ ఇది కూడా కొద్దిగా వొలటాలిటీలో ఉంటుంది స్టాక్, బట్ వెరీ క్లోజ్ టు 52 వీక్లో. అండ్ న్యూస్ డ్రివెన్ స్టాక్, బట్ లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలదు. సో రీసెంట్లీ స్టాక్ ఆల్మోస్ట్ మీకు 285 రూపీస్ నుంచి ఒక ఫాల్ అయితే కనిపించింది. సో ఇది లోయర్ లెవెల్ దగ్గరగా అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ అయితే ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సో నాట్ బ్యాడ్. అండ్ ఇంక్రిమెంటల్గా సేల్స్ లేవు, బట్ స్టేబుల్ సేల్స్ అయితే ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ ఫ్యూ క్వార్టర్స్ లాసెస్ ఫ్యూ క్వార్టర్స్ ప్రాఫిట్స్ ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ పోస్ట్ చేసింది లాస్ట్ క్వార్టర్లో. అండ్ కమ్ టు జీ ఎంటర్టైన్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే కనుక అరౌండ్ సేల్స్ అయితే 2023లో హైయెస్ట్ సేల్సే ఎక్సెప్ట్ 2022తో కంపేర్ చేస్తే. ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గాయి. అండ్ మీకు స్టాక్ ప్రైస్లో క్లియర్గా ఒక డౌన్ఫాల్ అయితే చూసాం కాబట్టి ఇక్కడ నుంచి ట్రై టు అక్యూములేట్ ఎట్ ద లోయర్ లెవెల్స్. ఇక్కడ కూడా ఎఫ్ఐఎస్కి స్ట్రాంగ్ వాటా ఉంది 19%. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 35% హోల్డ్ చేస్తున్నారు కాబట్టి సో మొమెంటమ్ వస్తే కనుక డెఫినెట్గా స్టాక్ హైయర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఈపీఎల్ లిమిటెడ్. సో కమ్ టు ఈపీఎల్ లిమిటెడ్ అండ్ ఇది అరౌండ్ 180 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్లీ ఎస్ఎల్ ప్రోపాక్ లిమిటెడ్ కంపెనీని ఈపీఎల్ లిమిటెడ్గా మార్చారు. ప్యాకేజింగ్ సెగ్మెంట్లో అయితే ఉంది కంపెనీ. 52 వీక్లో 171 దగ్గరగా ఉంది. ఈ ఇయర్ స్టాక్ యొక్క మొమెంటం 1 ఇయర్ అండ్ లాస్ట్ 3 ఇయర్ నుంచి అండ్ లాస్ట్ 5 ఇయర్ నుంచి ఇది. సో దిస్ ఇస్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ 10 ఇయర్ బేసిస్ మీద. సో 10 ఇయర్ బేసిస్ మీద స్టాక్ని అయితే ఈజీగా అక్యూములేట్ చేసుకోవచ్చు. అండ్ 300 నుంచి చాలా మటుకు లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్ ఉంది. అండ్ లాంగర్ టర్మ్ చార్ట్లో 50 డిఎంఏ 200 డిఎంఏ పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి స్టాక్ ఈజ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ఈ స్టాక్ని ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకున్న రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్. లాంగ్ టర్మ్ బేసిస్ మీద టెక్నికల్గా అవుట్లుక్ అయితే పాజిటివ్ కనబడుతుంది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్, మీకు స్టేబుల్ సేల్స్ గ్రోత్ అయితే ఉంది. నెట్ ప్రాఫిట్స్ కూడా కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. 2023లో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కంపెనీకి అయితే వచ్చింది. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎఫ్ఐఎస్కి హోల్డింగ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ కూడా హోల్డ్ చేస్తున్నారు. అండ్ టెక్నికల్గా చార్ట్ కూడా లాంగ్ టర్మ్ బేస్ మీద అట్రాక్టివ్గా ఉంది. 1 ఇయర్లో మీకు చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే. ఒకవేళ స్టాక్ 50 డిఎంఏ పైన వెళ్తే కనుక స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్
రిటర్న్ రేషియోస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. బుక్ వాల్యూతో కంపేర్ చేసినా నాట్ దట్ మచ్ ఎక్స్పెన్సివ్ స్టాక్ కాబట్టి ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక. వన్స్ మల్టీ బ్యాగర్ స్టాక్ కేఆర్బిఎల్ లిమిటెడ్. సో ప్రస్తుతానికైతే కేఆర్బిఎల్ ఈస్ ట్రేడింగ్ నియర్ 52-week లో. ఇది మీరు 52-week హై 471 అండ్ 52-week లో 276. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 295 కాబట్టి. అండ్ సీ ద ట్రెండ్ 1 year అండ్ లాస్ట్ 3 years నుంచి చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. 5-year బేస్ మీద, 10-year బేస్ మీద. వన్స్ ఇట్ వాజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్, బట్ మనకి రీసెంట్ టైంలో చాలా మటుకు స్టాక్ సైడ్ వేస్ నుంచి పాజిటివ్ బయాస్ తోటి అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది కూడా లోయర్ లెవెల్ దగ్గరగా అక్యుములేట్ చేసుకుంటే డెఫినెట్గా ఒకవేళ స్టాక్ మూవ్ ఆన్ అవుతే కనుక డబుల్ కూడా అవ్వచ్చు ఇక్కడ నుంచి స్టాక్. బట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సేల్స్ నాట్ బ్యాడ్, కంటిన్యూస్గా సేల్స్ గ్రోత్ వస్తున్నాయి. ప్రాఫిట్స్ కూడా మీకు కంపెనీ ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి కొద్దిగా రీసెంట్ టైంలో, బట్ ఓవరాల్గా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనే. అండ్ కమ్ టు P&L చూస్తే కనుక హైయెస్ట్ సేల్స్ మార్చ్ 2023లో అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ పోస్ట్ చేయగలిగింది. Q4 రిజల్ట్స్ తర్వాత కంపెనీ ప్రైస్లో కూడా ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ కేఆర్బిఎల్. అండ్ ఇందులో పెద్దగా హోల్డింగ్ లేదు ఇన్స్టిట్యూషన్స్కి, ప్రమోటర్ అండ్ జనరల్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. అండ్ కేఆర్బిఎల్ కూడా 52-week లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ కేఆర్బిఎల్ తర్వాత లెస్ వోలటైల్ స్టాక్ ఐటీసీ లిమిటెడ్. అండ్ ఐటీసీ లిమిటెడ్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 52-week లో 500 నుంచి మీకు స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే వచ్చింది. ఐటీసీని లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకైతే ఒక బెస్ట్ బై అని నేను అనుకుంటున్నాను. సో రీసెంట్లీ ఐఐటీసీ చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది కాబట్టి నా ఒక పాసిబుల్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక బెస్ట్ బైలో ఉంది. వెరీ గుడ్ ప్రైస్ టు ఎర్నింగ్ 26.8 times ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ ఈజ్ వెరీ స్టేబుల్, హై డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అండ్ లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకు ఒక బెస్ట్ బయింగ్ ఐటీసీ స్టాక్. అండ్ ఐటీసీ యొక్క డెట్ కంప్లీట్లీ కంపెనీ ఈజ్ అ డెట్ ఫ్రీ. ఆర్ఓఈ 25% ఉంది 3-year యావరేజ్. హెల్దీ డివిడెండ్ పేఅవుట్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ తగ్గుతున్నాయి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వెరీ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ అయితే పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్స్ పెరిగాయి, సేల్స్ పెరిగాయి డ్యూ ఫర్ Q4 రిజల్ట్స్. అండ్ ప్రాఫిట్స్ కూడా 2023లో హైయెస్ట్ ప్రాఫిట్, హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంపెనీ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో ఐటీసీ డెఫినెట్గా బై ఆన్ ది బేసిస్ మీద అండ్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో వెరీ గుడ్ పికింగ్ ఫర్ ఐ లాంగ్ టర్మ్. మీకు ఇక్కడ నుంచి డెఫినెట్గా ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఇమ్మీడియట్గా ఉండే ఛాన్స్ ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఎఫ్ఐఎస్ఏ 40% వాటా కలిగి ఉన్నారు. డిఐఎస్కి 43% హోల్డింగ్ అయితే ఉంది. జనరల్ పబ్లిక్కి 15% వాటా ఉంది. సో ఐటీసీ ఒకటి రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ ఫేవరబుల్ ఎట్ దిస్ ప్రైస్. ఐటీసీ తర్వాత ఎస్బీఐ కార్డ్స్. సో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ 52-week హై 933 అయితే ప్రస్తుతానికి 52-week లోకి దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ ఈజ్ రీజనబుల్, 28 times ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ వెరీ స్టేబుల్, FE10 కలిగిన కంపెనీ. 1 yearలో చాలా మటుకు స్టాక్ అయితే కరెక్షన్ జరిగింది. 3-year బేస్ మీద, 5-year బేస్ మీద అండ్ 10-year బేస్ మీద. సో లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ ఫేవరబుల్. క్వార్టర్లీ రెవెన్యూ చూస్తే కనుక రీసెంట్గా కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. మార్చ్ క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్ రెవెన్యూ కంపేర్ టు లాస్ట్ ఇయర్, బట్ సీక్వెన్షియల్గా కొద్దిగా తగ్గాయి. నెట్ ప్రాఫిట్ కూడా హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేసింది కాబట్టి స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి పెరగవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఈ FY 2024లో హైయెస్ట్ రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ పోస్ట్ చేసింది కాబట్టి సో పాసిబుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోయర్ లెవెల్ దగ్గరగా ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ని బై చేయొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్సి 8.59% వాటా ఉంటే డిఐఎస్కి 16.68% వాటా ఉంది. సో ప్రమోటర్ 68.63% వాటా కలిగి ఉన్నారు. అండ్ పబ్లిక్ వాటా 6.09%గా ఉంది. సో ఎస్బీఐ కార్డ్స్ తర్వాత 52-week లోకి దగ్గరగా ఉన్న ఇంకో కంపెనీ పీవీఆర్ ఐనాక్స్. సో పీవీఆర్ ఐనాక్స్ లైక్ 1355 దగ్గరగా ఉంది. వెరీ క్లోజ్ టు 52-week లో అయిన 1248 నుంచి
100 పాయింట్స్ పెరిగింది స్టాక్. అండ్ 52 వీక్ హై నుంచి చాలా ఫార్ అవే ఉంది. అండ్ రిటర్న్ రేషియోస్ చాలా ఫాల్ అయ్యాయి. అండ్ ఎఫ్ఈ ఈజ్ అరౌండ్ 10. అండ్ మీకు బెటర్ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ కూడా పీవీఆర్ ఐనాక్స్లో. బట్ ప్రైస్ కొద్దిగా మనకి అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యేటట్టు కనపడాలి. అట్లీస్ట్ మూవింగ్ యావరేజెస్ పైన స్టాక్ వెళ్తే కనుక క్లియర్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పీవీఆర్ ఐనాక్స్లో. మల్టిపుల్ టైమ్స్ ఇదే ప్రైస్ పాయింట్ దగ్గరగా స్టాక్ అయితే అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఇది ఒకటి డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సేల్స్ కొద్దిగా ఇది వొలటాలిటీనెస్ ఎక్కువగా ఉంటుంది పీవీఆర్ ఐనాక్స్. బట్ లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకైతే బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు. అండ్ హైలీ ఎఫ్ఐ డ్రివెన్ స్టాక్. సో పిఎన్ఎల్ చూస్తే 2023లో 3,751 crore సేల్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ ఇంకా స్టిల్ లాస్ మేకింగ్లోనే ఉంది. సో ప్రాఫిటబుల్లోకి టర్న్ అయితే స్టాక్ నుంచి బెటర్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మోర్ ఓవర్ ఎఫ్ఐఎస్కి 16% వాటా ఉంది. ఎఫ్ఐఎస్ చాలా మటుకు సెల్ చేశారు స్టాక్. దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ వై పీవీఆర్ ఐనాక్స్ స్టాక్ ఫాల్ అవ్వడానికి. బట్ ఎట్ ద సేమ్ టైం డిఐఎస్ బై చేశారు. సో ఇన్స్టిట్యూషనల్ వాటా అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది పీవీఆర్ ఐనాక్స్లో. మెయిన్లీ పీవీఆర్ ఐనాక్స్ స్టాక్ ప్రైస్ డ్రైవ్ చేసేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే. బట్ లోయర్ లెవెల్ దగ్గరగా స్టాక్ ఉంది కాబట్టి ఒక బెటర్ ప్రైస్ పాయింట్ దగ్గరగా ఉంది అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ పీవీఆర్ ఐనాక్స్ తర్వాత అనదర్ స్టాక్ రామ్కో సిమెంట్స్. సో రామ్కో సిమెంట్ వెరీ క్లోజ్ టు 52 వీక్ లో. సో మార్కెట్ క్యాప్ ఈజ్ అరౌండ్ 18,000 దగ్గరగా ఉంది. సో బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే స్టాక్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ సీ ద ప్రైస్, ఇది మీకు లాస్ట్ 1 year నుంచి కూడా స్టాక్ అప్ ట్రెండింగ్లోనే ఉంది. బట్ రీసెంట్ కరెక్షన్ అయితే కనబడుతుంది స్టాక్లో. 1 year, 3 year, 5 year బేసిస్ మీద, 10 year బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్ ఇది. సో నేను అనుకుంటున్నాను స్టాక్ డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ అయితే బెటర్ సేల్స్ పోస్ట్ చేయగలిగితే ఈ డిసెంబర్లో ప్రాఫిట్స్ కూడా కంపెనీ పోస్ట్ చేయగలిగింది. నెట్ ప్రాఫిట్స్ సేల్స్ బెటర్గా పోస్ట్ చేయగలుగుతుంది. పిఎన్ఎల్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. స్టేబుల్ ప్రాఫిట్స్ లేవు, బట్ ఓవరాల్గా ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పిఎన్ఎల్. తర్వాత రేషియోస్ చూస్తే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్ వాటా 42% ఉంది. డిఐఎస్కి 32% ఉంది. ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఓన్లీ 7.43 times మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. రామ్కో సిమెంట్ కూడా 52 వీక్ లో నుంచి కొద్దిగా ప్రైస్ సర్జ్ రావచ్చు. అండ్ కమ్ టు ఐటీ స్టాక్ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్. అండ్ 800 దగ్గరగా ఉంది. 52 వీక్ లో నుంచి 80 points పెరిగింది. సో దిస్ ఈజ్ 1 year చార్ట్. ఐటీ కంపెనీ అండ్ బెస్ట్ ఆర్ఓఈ కానీ ఆర్ఓసిఈ కానీ ఉన్న స్టాక్ ఇది. రీసెంట్ టైంలో స్టాక్ అయితే చాలా మటుకు ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో వెరీ గుడ్ ఆన్ చార్ట్. లాంగ్ టర్మ్ అక్యుములేషన్కి అయితే వెరీ గుడ్ బై ఇది. అండ్ వెరీ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్. సో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, బట్ స్టాక్ ప్రైస్లో మొమెంటం అయితే లేదు. సో పిఎన్ఎల్ చూసినా కూడా వెరీ స్టేబుల్, ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. రీసెంట్ టైంలో లాస్ట్ 3-4 years నుంచి కంపెనీ హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ అయితే కనబడుతుంది కాబట్టి సో డెఫినెట్గా హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్ 50%, పబ్లిక్ 40.58%. సో ఎక్కువగా డిఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటా లేదు. బట్ స్టాక్ ఈజ్ స్టేబుల్. ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్గా ఉండొచ్చు. హ్యాపీయెస్ట్ మైండ్స్ తర్వాత దాల్మియా భారత్. సో దాల్మియా భారత్ లిమిటెడ్ సిమెంట్ ఇండస్ట్రీలో ఉంది కంపెనీ. అయితే సిమెంట్ స్టాక్స్ చాలా మటుకు మూవ్ ఆన్ అవుతున్నాయి. సో ఈ స్టాక్ కూడా వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉంది. రీసెంట్ 2,400 నుంచి ఫాల్ వచ్చింది. లోయర్ లెవెల్స్ దగ్గరగా ఈ స్టాక్ని కూడా బై చేయొచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా అవుట్ పర్ఫామ్ అయితే చూడొచ్చు. సేల్స్ పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద, క్యూ ఆన్ క్యూ బేస్ మీద సేల్స్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్ పెరిగింది సీక్వెన్షియల్గా అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. పిఎన్ఎల్ చూస్తే కనుక మార్చ్ 2024లో సేల్స్ పెరిగాయి, నెట్ ప్రాఫిట్స్ పెరిగాయి. సో సీక్వెన్షియల్ బేస్ మీద లాస్ట్తో కంపేర్ చేస్తే కొద్దిగా నెట్ ప్రాఫిట్ తగ్గింది. బట్ ఓవరాల్గా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ ఆల్రెడీ స్టాక్లో సిగ్నిఫికెంట్ ఫాల్ వచ్చింది కాబట్టి బై చేయొచ్చు. ఎఫ్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టేబుల్ వాటా కలిగి ఉన్నారు.
సో ఇవి రిస్క్ రివార్డ్ పరంగా చాలా ఫేవరబుల్‌గా ఉన్న స్టాక్స్. బెటర్ స్టాక్స్ అవైలబుల్ ఎట్ 52 వీక్ లోకి దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. మేబీ 1 ఆర్ 2 స్టాక్స్‌లో ఫర్దర్‌గా కరెక్షన్ అయితే రావచ్చు. లైక్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, రెస్టారెంట్ బ్రాండ్ ఏషియా 80, 90 వరకెళ్ళొచ్చు. జీ ఎంటర్‌టైన్‌మెంట్ మోస్ట్‌లీ న్యూస్ డ్రివెన్ స్టాక్. బట్ వన్స్ అప్ సైడ్ వస్తే గనక చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లో అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని స్టేబుల్ స్టాక్స్ లైక్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కానీ, ఐటీసీ కానీ, దాల్మియా భారత్ కానీ స్లో అండ్ స్టడీగా పెరిగే స్టాక్స్. అండ్ ఓవరాల్‌గా ఈ స్టాక్స్ అన్నీ కూడా రిస్క్ రివార్డ్ ఇక్కడి నుంచి అయితే ఫేవరబుల్‌గా ఉండొచ్చు. కొన్ని స్టాక్స్‌లో 5-10% రావచ్చు. రిటర్న్స్ కొన్ని 30, 40% పెరగొచ్చు. ఈవెన్ కేఆర్‌బిఎల్ లాంటి స్టాక్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక డబుల్ అవ్వచ్చు. సో, బేస్డ్ ఆన్ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ, కమింగ్ ఫైనాన్షియల్స్‌ని బట్టి స్టాక్స్‌లో మొమెంటమ్ అయితే ఉండొచ్చు. బట్ అప్ టు నౌ రిస్క్ రివార్డ్ ఈస్ ఫేవరబుల్. నాట్ ఓన్లీ ఈ ఇయర్ కాకుండా 2, 3 ఇయర్స్ నుంచి కూడా లోయర్ ప్రైస్‌లో ట్రేడ్ అవుతున్నాయి స్టాక్స్ కాబట్టి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ స్టాక్స్ ఎట్ ద 52 వీక్‌లో. అండ్ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.